మృతికి కారకుడైన తండ్రి అతనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తల్లి సుమశ్రీ కోరుతోంది. తన బిడ్డ శ్రద్ధాంజలి ఫ్లెక్సీలు సైతం రాత్రికి రాత్రే తొలగించారని ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించాలని వేడుకుంటున్న సుమశ్రీతో మా విజయవాడ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ప్రాణాలు కోల్పోయిన సాయిశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈరోజు ప్రస్తుతం మనం సాయిశ్రీ తల్లి సుమశ్రీ దగ్గర ఉన్నాం. మరిన్ని వివరాలు ఏమని తెలుసుకున్నాం. మేడం చెప్పండి, గత కొన్ని రోజులుగా పోరాడుతున్నారు, పాప ప్రాణాలు కూడా కోల్పోయారు. ఏంటి ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏంటంటే? దీని పూర్తి పరిస్థితి కారణం ఒక తండ్రి, కసాయి తండ్రి కూతురు పైన ఆస్తి గురించి, డబ్బు గురించి పాప ప్రాణాలని ఎదురు చూశాడు. ఏ పరిస్థితి అయితే రావాలని ఇంత దాకా చేశాడు, అదే ప్రాణం నా కూతురు ప్రాణాలు ఇడిచేసింది. వాడు గెలిచాడు. దీనికి ఇలా తండ్రే కారణమయ్యారండి అని చెప్పేసి నేను కమిషనర్ గారిని నిన్న కలవడం జరిగిందండి. నేను కంప్లైంట్ ఇచ్చాను. దీనిపై నేను విచారిస్తానమ్మా, నీకు న్యాయం చేస్తానని చెప్పేసి సార్ చెప్పారు, కమిషనర్ సార్. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. నా బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది, ఆయన నాకు న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పోలీసు వ్యవస్థ మీద నాకు ఇంకా నమ్మకం ఉంది, వాళ్ళే నాకు న్యాయం చేస్తారనేది నేను నమ్ముతున్నాను. దీనికి ఏంటంటే నా పాప చనిపోయింది, మొత్తం లోకం మొత్తం చూశారు. ఎవరు కారణం? తండ్రి వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల కారణమయ్యిందని చెప్పేసి, పాప పోయిందని చెప్పేసి అందరూ చూసి, ప్రతి మనిషి లోకంలో చూసిన వాళ్ళంతా వచ్చి నన్ను పలకరిస్తున్నారండి. దీనికి కారణమైన తండ్రికి సపోర్ట్ చేస్తున్న ఈ రాజకీయ నాయకులు వాళ్ళని ఎవరు ఖండించలేదు. ఇంత గోలయ్యి మమ్మల్ని ఇంత బెదిరించి లాస్ట్కి నా పాప బ్యానర్స్ కట్టుకుంటే శ్రద్ధాంజలి అని తెలుపుకోవడానికి బ్యానర్స్ చదువుకుంటే అవి కూడా ఈ వీధిలో, ఈ స్ట్రీట్లో లేకుండా 10 నిమిషాలు కూడా లేకుండా చించి అవతల పడేస్తున్నారు. రేపొద్దు నా ప్రాణం కూడా గ్యారంటీ లేదండి. ఏమైనా చేస్తారు. అధికారం పార్టీలో ఉన్న మనుషులు అండదండ లేదండి. ఇప్పుడు సామాన్య ప్రజలైతే నా బిడ్డ ఫ్లెక్సీ తీయాల్సిన అవసరం లేదు కదండి. ఇప్పటికీ వాళ్ళు నా బిడ్డ పోయిన శవం మీద కూడా కక్ష సాధింపు చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు నాకు ఏమి చేయకపోతే నా ప్రాణం పోయేంత వరకు నా బిడ్డ శాంతి కోసం నేను పోరాటం చేస్తూనే ఉంటాను. ఆ మాదంశెట్టి శివకుమార్ని అరెస్ట్ చేయాలి. నా బిడ్డ ఇచ్చిన స్టేట్మెంట్కి నన్ను బ్రతికించు డాడీ అని చెప్పేసి అడిగిన దానికి యావత్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కదిలి కన్నీరుతో నాకు నిదర్శనం తెలుపుతున్నారు. ఈ పాప ఇంటి పేరు పైన ఏ ఇల్లు అయితే ఉందో ఆ ఇల్లుని అమ్ముకుందాని వస్తే ఆ ఇల్లుకి అమ్ముకోనికోకుండా ఫస్ట్ మాదంశెట్టి శివకుమార్ తండ్రి అయిన కారణం అతను రాజకీయ నాయకులు బలం తీసుకొని, సపోర్ట్ తీసుకొని మనుషులను పంపిస్తే అది అమ్మకుండా జరగడం జరిగింది. దానివల్ల నా పిల్లకి ట్రీట్మెంట్ అందలేదు, చనిపోయింది. అదే అతను ఎదురు చూసింది. ఇక ఫ్యూచర్లో అతను క్లెయిమ్ చేయడానికి నాకేం లేదు. ఒక్క బిడ్డ చంపేశాడు, అతని వల్లే ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు అతనికి హ్యాపీ, డబ్బుతో ఏదైనా చేస్తాడు. ఇప్పుడు వరకు నేరుగా మీరు ఎమ్మెల్యే ఉమాని వెళ్ళి కలవటం కానీ ఫిర్యాదు చేయడం, ఇలా మీ పేరు చెప్పి చేస్తున్నారని ఆయన్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందా? ఆయన మేము కలవలేదండి. నిన్న మేము అదే సార్ మీ వల్ల మాకు ఇప్పుడు నా పాప ప్రాణాలే పోయినాయండి అని చెప్పేసి ఇంటి దాకా వెళ్తుంటేనే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు కదండి. ఇంకే న్యాయం మాకు జరుగుతుంది, ఇంకెక్కడికి వెళ్ళి కలవాలి? నిన్న నా బిడ్డ పోయి నేను ఉంటే నిన్న వచ్చిన నోటీసులు ఇవ్వండి. ఈ విధమైన నోటీసులు కన్న తండ్రి పిల్ల కర్మకి రాలేదు, పిల్లల్ని తలకొరివి పెట్టడానికి రాలేదు, అందుబాటులో లేడు. వాడి నోటీసులు పంపించడానికి వాడి టైం ఉందండి. ఇటువంటి దుర్మార్గాన్ని ఎదుర్కొంటూ ఈ సమాజంలో బ్రతుకుతున్న నాకు ఈ పోలీసు వ్యవస్థ న్యాయిస్తానో, నాకు ఏ న్యాయం చేస్తుంది? నా బిడ్డ పోయిన ఆత్మశాంతించాలి, నాకు బ్రతకాలని లేదండి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి నాకు నా బిడ్డ ఆత్మ శాంతించాలంటే సొంత తండ్రి కారణమయ్యే కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి శిక్షించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి మాదంశెట్టి శివకుమార్కి ఎవరైతే సహకరించారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటేనే నా బిడ్డ ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పి సాయిశ్రీ తల్లి సుమశ్రీ కూడా చెప్తున్నారు. ఇది విజయవాడ పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో శ్రీకాంత్, HM TV, విజయవాడ.